హాయ్ అందరికీ. నేను సండే రోజు ఇంట్లో చేపల ఇగురు చేశానండి. మా హస్బెండ్ అయితే కొయ్యంగల్ చేపలు తీసుకొచ్చారు ఆ రోజు. నేను సింపుల్గా ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. నేను ఈ కర్రీ కోసం ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఒక టమాటా, చిన్న అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రేఖలు, అర స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ గసగసాలు, ఒక 2 లవంగాలు, 2-3 మిరియాలు తీసుకున్నానండి, చిన్న దాల్చిన చెక్క కూడా. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, చిన్న టమాటా కూడా తీసుకున్నానండి, అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఒక 4 పచ్చిమిర్చి తీసుకుని అవన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. నేను తీసుకొచ్చిన చేపలు అయితే కేజీ తీసుకొచ్చారండి. నేను 1/2 కిలోనే ఇగురు పెడుతున్నా, మిగతా ఫ్రై చేద్దామని చెప్పేసి పక్కకు పెట్టానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చేపల ఇగురు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, అవి వేసుకోవాలి. అవి వేసిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని టమాటా మొత్తం బాగా మగ్గించుకోవాలి. దానిలోనే నేను 4-5 కరివేపాకులు కూడా వేసుకున్నాను. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చేపల కర్రీకి. తర్వాత మనం మసాలా పట్టుకున్నాం కదండి ఇందాక, మొత్తం వెల్లుల్లి అన్నీ కలిపి ఆ పేస్ట్ని మొత్తం దీనిలో వేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. దానిలో మనం ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసాం కదండి, దానివల్ల వేగకపోతే కర్రీ మొత్తం పచ్చివాసన వస్తుందండి. ఇది వేయించుకునేటప్పుడే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. మా ఇంట్లో మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం బాగా వేగే వరకు బాగా వేయించుకోవాలి. ఇది వేగేటప్పుడు మొత్తం పూర్తిగా వేగిన తర్వాత మనకు మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు నేనైతే చేపలు ముందుగానే తీసుకొచ్చిన వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. చేపలను అయితే మా వారు బయట కట్ చేయించుకుని తీసుకొచ్చారండి. నాకైతే చేపలు చేయడం రాదు. తీసుకొచ్చిన వాటిని నేను ఒక రాయి పెట్టుకుని మొత్తం రాయి మీద తోమి పులుసు మొత్తం పోయే వరకు క్లీన్ చేసుకుని దానిలో కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసుకుని 2-3 సార్లు కడుక్కున్నానండి. ఈ చేప ముక్కలను మొత్తాన్ని దీనిలో వేసుకోవాలి. చేప ముక్కలు మనం గరిట ఎక్కువగా పెట్టి కలపకూడదండి. స్లోగా నిదానంగా కలుపుకోవాలి. అంటే కలపకుండా కలదండి. పులుసు అయితే ఇలా కుదుపుకుంటాము, పులుసు కాదు కదా ఇది ఇగురు కాబట్టి స్లోగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ చేప ముక్కలు ఏంటంటే మనం గరిట తగలడం వల్ల వెంటనే విడిపోతాయి కదా, ఇది కొంచెం కొయ్యంగ చేప కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుందండి. వేరే కొన్ని చేపలు ఉంటాయి కదా, అవి మెత్తగా ఉండి వెంటనే విడిపోతాయి గరిట తగిలి. దీనిలో నేను సరిపడా వాటర్ వేసుకున్నానండి. నాకు వాటర్ అయితే ఎక్కువ పట్టలేదు. టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాక దానిలోనే కొత్తిమీర వేసుకున్నాను. కొంచెంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నానండి. నాకైతే కారం అంతా సరిపోయింది, ఉప్పు అయితే కొంచెం పట్టింది. ఉప్పు వేసుకున్నాను. ఒకసారి చేప ముక్కలు మొత్తం ఒకసారి కుదుపుకున్నట్టు కలుపుకొని స్టవ్ పైన పెట్టేశానండి. స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకున్నాను. చేపల కర్రీ ఉడికిందో లేదో ఒకసారి చూసుకున్నానండి. చేపల కూర అయితే దగ్గరికి అయిపోయింది. కొంచెం గ్రేవీలానే ఉండాలండి, మరీ దగ్గరికి అయిపోయినా బాగోదు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.